Hey guys, welcome back to my YouTube channel. So we are back to the again functions. So ఈ two కాన్సెప్ట్స్ చెప్పేసి functions లో సో వీఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ విత్ ద ఫంక్షన్స్ కాన్సెప్ట్ అండ్ ఇంకొకటి రికర్షన్ కాన్సెప్ట్ ఉంది. సో లేటర్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇట్. బట్ ఏంటంటే మనకి ఈ ఆర్ఏ ఫంక్షన్ యాజ్ వెల్ యాజ్ ఐఐఎఫ్ఈ మీన్స్ ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్. సో వై వీ నీడ్ ఎవ్రీథింగ్ అనేది నేను చెప్తాను. సో ఈ ఈ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత నేను ఒక ప్రాజెక్ట్ చేస్తాను. బట్ ఇదేంటంటే ఆ ప్రాజెక్ట్ చేయడానికి కొంచెం డిలే అవుతది. వేర్ ఐ వాస్ కరెంట్‌లీ డెవలపింగ్ దట్ ప్రాజెక్ట్, మినీ ప్రాజెక్ట్ కాల్డ్ స్మార్ట్ బ్యాంక్. సో యాహ్! లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వాట్ ఈస్ దిస్ యారో ఫంక్షన్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక ఫంక్షన్ ఉందండి. కాల్డ్ అడిషన్ విచ్ విల్ యాక్సెప్ట్ ద 2 పారామీటర్స్ కాల్డ్ ఏ అండ్ బి. అండ్ ఇక్కడ ఏంటంటే విచ్ విల్ రిటర్న్ ద వాల్యూ ఆర్ సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి. రిటర్న్ ఏ ప్లస్ బి అని ఇలా నాకు రిటర్న్ చేసిద్ది. నౌ ఇప్పుడు నేను ఈ అడిషన్ ఫంక్షన్‌ని కాల్ చేయాలంటే సో కాల్ ఏ ఈస్ 10 అండ్ బి ఈస్ 20. ఇక్కడ రిటర్న్ చేసిద్ది కాబట్టి వి హావ్ టు స్టోర్ ద వాల్యూ ఇన్‌సైడ్ సమ్ వేరియబుల్. సో లెట్స్ సే సమ్. ఓకేనా? సో ఇక్కడ నేను సమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఈ ఏదైతే ఈ అడిషన్ అనే ఫంక్షన్ రిటర్న్ చేసిద్దో ఆ డేటాని నేను ఈ సమ్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. సో లాగ్ సమ్. ఓకే. సో 30 అని నాకు రిజల్ట్ అయితే ఎగ్జాక్ట్‌గా వచ్చేసింది. ఓకే. కూల్. నౌ ఇప్పుడు నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇక్కడ ఇదొక మెథడ్ అనమాట. మనం ఏదైతే రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే ఫంక్షన్ యాస్ వెల్ యాస్ ఫంక్షన్ నేమ్ అనేది మెన్షన్ చేసి ఫంక్షన్స్ అనేది క్రియేట్ చేస్తామో ఇదొక రెగ్యులర్ ఫంక్షన్ అనమాట. ఓకే. ఇట్ వాస్ ద రెగ్యులర్ ఫంక్షన్. దెన్ సెకండ్ వన్ వచ్చేసి యారో ఫంక్షన్. ఓకేనా? సో సెకండ్ వన్ వచ్చేసి యారో ఫంక్షన్. సో వాట్ ఈస్ దిస్ యారో ఫంక్షన్? అంటే ఒక ఫంక్షన్‌ని మనం యారో సింబల్‌ని యూజ్ చేసుకొని, యారో సింబల్‌ని యూజ్ చేసుకొని వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద యారో ఫంక్షన్. అర్థమైందా? సో ఆ యారో ఫంక్షన్‌ని క్రియేట్ చేసుకొని ఎలా మెన్షన్ చేస్తా అంటే, సో ఇక్కడ సింపుల్‌గా చూడండి. సింపుల్‌గా రైట్ లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో కాన్స్ట్ ఓకేనా? కాన్స్ అడిషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా? అడిషన్ అంటే ఇదేంటంటే ఫంక్షన్ నేమ్. ఓకేనా? సో యారో ఫంక్షన్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం బ్రాకెట్ ఓపెన్ చేసి వై దిస్ బ్రాకెట్ టు పాస్ ద పారామీటర్స్. లెట్స్ సే ఏ అండ్ బి. ఇక్కడ ఏంటంటే యారో అనేది మెన్షన్ చేస్తాము. దెన్ కర్లీ బ్రేసెస్. అర్థమైందా? సో ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేయకుండా సింప్లీ వి ఆర్ యూజింగ్ ద యారో ఓకేనా? యారో సింబల్ అండ్ వి ఆర్ క్రియేటింగ్ ద యారో ఫంక్షన్ వేర్ ఇట్ విల్ రిటర్న్ ద ఏ ప్లస్ బి. ఓకేనా? సో వేర్ ఇట్ వాస్ రిటర్నింగ్ ఏ ప్లస్ బి. లెట్ మీ షో యూ ద అవుట్‌పుట్. చూసారా నాకు 30 అనేది వచ్చింది. సో సింపుల్ సేమ్ ఫంక్షన్ అడిషన్ అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసాం. వేరే పాస్ ఆఫ్ 2 పారామీటర్స్ 10 అండ్ 20 అండ్ సమ్ అనేది పాస్ చేశాను. సో దిస్ వాస్ ద యారో ఫంక్షన్. ఓకేనా? సో యారో ఫంక్షన్. సేమ్ ఇలానే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ క్రియేట్ చేయాలంటే సో సింపుల్‌గా మన కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేసాం ఇప్పుడు ప్రీవియస్ వీడియోస్‌లో లెట్స్ సే ఫంక్షన్ ఇలా అనేది క్రియేట్ చేసాం కదా! కాల్ బ్యాక్ ఫంక్షన్స్‌ని. సో ఇప్పుడు కాల్ బ్యాక్ యారో ఫంక్షన్స్ క్రియేట్ చేయాలంటే సింపుల్‌గా ఇలా. ఓకేనా? ఏది సింపుల్‌గా ఉంది చెప్పండి? ఇది కాదు సింపుల్‌గా ఉంది. సో ఇలా ఏంటంటే మనం ఎక్కువగా యారో ఫంక్షన్స్ అయితే యూజ్ చేస్తాము. అర్థమైందా? ఎక్కువగా మనం యూజ్ చేసేది యారో ఫంక్షన్స్. ఓకే. కూల్. ఇక్కడి దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వై వాట్ ఈస్ దిస్ యారో ఫంక్షన్? హౌ వి విల్ క్రియేట్ ఇట్? అండ్ ఫంక్షన్ రెగ్యులర్ ఫంక్షన్స్ ఎలానో చెప్పాను. సో వాట్ ఈస్ దిస్ ఐఐఎఫ్ఈ? సో ఐఐఎఫ్ఈ మీన్స్ ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్స్ అనమాట. ఓకేనా? ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్స్. సో వాట్ ఈస్ దిస్ ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్? సో నేను ప్రీవియస్ వీడియోస్‌లో మీకు లెట్స్ సే లెట్, కాన్స్ట్, వేర్ గురించి చెప్పాను కదా! సో ఏదైతే లెట్ అండ్ కాన్స్ట్ అయితే వచ్చిందో సో అది ఏ వెర్షన్‌లో వచ్చింది? ఈఎస్6 ఓకేనా? ఈఎస్6లో వెర్షన్‌లో వచ్చింది. సో వాట్ ఈస్ దిస్ లెట్ అండ్ కాన్స్ట్? ఓకేనా? టు క్రియేట్ ద బ్లాక్ లెవెల్ స్కోప్. ఓకేనా? టు క్రియేట్ ద బ్లాక్ లెవెల్ స్కోప్.
బ్లాక్ లెవెల్ స్కోప్‌ని క్రియేట్ చేయడానికి వేర్ దిస్ లెట్ అండ్ కాన్స్ మస్ట్ ఇంట్రడ్యూస్ అర్థమైందా? సో, బ్లాక్ లెవెల్ స్కోప్‌ని క్రియేట్ చేయడానికి ఈ లెట్ అండ్ కాన్స్ట్ అనేది యూజ్ చేశారనమాట. అర్థమైందా? సో, బిఫోర్ దిస్ లెట్ అండ్ కాన్స్ దే యూజ్ ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్స్ అర్థమైందా? సో, హౌ వి విల్ క్రియేట్ దిస్ ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ ఈస్ సింపుల్‌గా ఫస్ట్ మీరేం చేస్తారంటే బ్రాకెట్స్ మెన్షన్ చేయండి. ఓకేనా? బ్రాకెట్స్ మెన్షన్ చేసిన తర్వాత కెన్ వేర్ వి విల్ క్రియేట్ ద ఫంక్షన్ వెన్ ఇట్లా క్రియేట్ చేస్తాం. అర్థమైందా? సో, ఫంక్షన్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. విచ్ ఈస్ సిమిలర్ టు ద కాల్ బ్యాక్ ఫంక్షన్. దెన్ లెట్ మీ రైట్ ఇట్ హియర్. దిస్ ఈస్ ఐఐఎఫ్ఈ. ఓకే. సో, లెట్ మీ షో యూ ద అవుట్‌పుట్ హియర్. నాకు ఏమి అవుట్‌పుట్ లేదు. సో, వై? బికాజ్ ఇక్కడ మనం ఏంటంటే ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాం. బట్ వి డిడ్‌న్ట్ కాల్డ్ ఇట్. అర్థమైందా? మనం కాల్ చేయలేదు. సో, ఇమ్మీడియేట్‌గా మనం కాల్ చేయాలి. అర్థమైందా? ఇమ్మీడియేట్‌గా కాల్ చేయాలి. సో, ఇక్కడ మనకి డెఫినిషన్‌లో ఉంది. ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్. సో, ఇక్కడ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాము. దెన్ ఇమ్మీడియేట్‌లీ వి ఆర్ కాలింగ్ ఇట్. లెట్ మీ షో యూ ద అవుట్‌పుట్. దిస్ ఈస్ ఐఈఈ సారీ ఐఐఎఫ్ఈ. అర్థమైందా? సో, ఇప్పుడు నేను చెప్పాను కదా! సో, ఈ బ్లాక్ లెవెల్ స్కోప్‌ని బిఫోర్ ES6 అనేది ఎలా యాక్సెస్ చేసుకునేవాళ్ళంటే విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐఐఎఫ్ఈ. సో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లెట్స్ సే కాన్స్ట్ ప్రైవేట్ ఓకే. ప్రైవేట్ అని యూజ్ చేసి లెట్స్ సే అవినాక్ష్ అని ఇచ్చుకున్నాను. ఓకే. సో, ఇక్కడ నేను బయట యాక్సెస్ చేసుకోలేను కదా! లెట్స్ సే ప్రైవేట్ సారీ ప్రైవేట్ ఓకే. ఇక్కడ నేను వార్ అని ఇస్తాను. సో, ఎందుకంటే మనకి ES6లో కదా కాన్స్ట్ అండ్ లెట్ అని ఇంట్రొడ్యూస్ చేసింది. బిఫోర్ దట్ వార్ అనేది ఉంది. సో, వార్ ప్రైవేట్ అని ఇచ్చాను నాకు చూడండి. సో, రిఫరెన్స్ ఎర్రర్ ప్రైవేట్ ఈస్ నాట్ డిఫైన్డ్. అర్థమైందా? సో, బ్లాక్ లెవెల్ స్కోప్‌ని క్రియేట్ చేయడానికి మనకి ఈ ఐఐఎంపీ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. బిఫోర్ ES6 మనకేంటంటే బ్లాక్ లెవెల్ స్కోప్ అనేది ఎలా యాక్సెస్ చేసుకునేవాళ్ళం అంటే, ఎలా క్రియేట్ చేసుకునేవాళ్ళం అంటే, సో, ఐఐసి అనమాట. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని వి ఆర్ క్రియేటెడ్ ద బ్లాక్ లెవెల్ స్కోప్ వేరియబుల్స్. లేటర్ వాళ్ళేంటంటే ES6లో కాన్స్ట్ అండ్ లెట్ అనేది యూజ్ చేసుకొని మనకి ఏంటంటే ఈ బ్లాక్ లెవెల్ స్కోప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అర్థమైందా మీకు? సో, ఇక్కడ మనం ఇట్లానే ఈ యారో ఫంక్షన్స్ కూడా చేయొచ్చు. అర్థమైందా? సో, లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఫంక్షన్ సారీ యారో ఫంక్షన్ కదా! సో, యారో ఫంక్షన్స్‌కి ఫంక్షన్ అనే కీవర్డ్ ఉండదు. సో, సింపుల్‌గా నేను ఇక్కడ టైప్ చేసి లాగ్ సో, యాహ్! లెట్ మీ రైట్ ఇట్ హియర్. దిస్ ఈస్ యారో ఫంక్షన్ ఐఐఎఫ్ఈ. ఓకే. సో, ఇక్కడ మనం ఏంటి సారీ వి హావ్ టు వ్రాప్ ఇట్ ఇన్‌సైడ్ ద ఓకేనా? సో, బ్రాకెట్స్ లోపల మనం ఏంటి ఫంక్షన్ అనేది వ్రాప్ చేసి దెన్ వి హావ్ టు కాల్ ఇట్ ఇమ్మీడియేట్‌లీ. ఓకే. సో, లెట్ మీ షో యూ హియర్ అవుట్‌పుట్. సో, చూసారా? ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఫంక్షన్‌ది. దెన్ సెకండ్ వన్ వచ్చేసి ఈ ఫంక్షన్ మెయిన్. అర్థమైందా? యారో ఫంక్షన్. ఓకే. సో, దిస్ వాస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఐఐఎఫ్ఈ అనమాట. బ్లాక్ లెవెల్ స్కోప్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి బిఫోర్ లెట్ అండ్ కాన్స్ దే ఇంట్రొడ్యూస్ ద ఐఐఎఫ్ఈ. అర్థమైందా? సో, ఇఫ్ అట్ ఆల్ ఇక్కడి దాకా మీ కాన్సెప్ట్ అనేది అర్థం కాకపోతే యారో ఫంక్షన్ కానీ, ఐఐఎఫ్ఈ గానీ సో, ఐ విల్ రీమేక్ ఇట్ అగైన్ ఓకేనా? లేదా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎవ్రీ కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. అర్థమైందా? యాహ్! ప్లీజ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూస్‌కి గానీ, ఆర్ ఎల్స్ ఏమన్నా జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నా గానీ, ప్లీజ్ కామెంట్ నా యూట్యూబ్ ఛానల్ అనేది షేర్ చేయండి. సపోర్ట్ చేయండి. మీకు చాలా కాన్సెప్ట్స్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ డీటెయిల్‌గా చెప్పి. ఓకే. కూల్. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే వి ఆర్ గోయింగ్ టు డూ సమ్ ప్రాజెక్ట్ కాల్డ్ స్మార్ట్ బ్యాంక్. బట్ అప్పుడే కాదు కొంచెం టైమ్ ఉంది. సో, కరెంట్‌లీ ఐ యామ్ డెవలపింగ్ ఇట్. ఓకే. కూల్. Yeah. Thank you for watching. Please subscribe to my YouTube channel.